హిందూ నమస్కారం. మన భారతదేశంలో సాటి హిందువుకి రక్షణ లేకుంటే మనల్ని ఏ దేశం ఆదరిస్తుంది? మనల్ని ఆదరించకపోగా పైపెచ్చు మనల్ని ఒక పురుగును చూసినట్టుగా హీనంగా చూస్తూ ఉంటారు. మరి ఏ దేశమైనా కానీ మనకి ఏకైక దేశం హిందూ దేశం, మన భారతదేశం మాత్రమే. ఒకటి ఉండేది నిన్న మన దానికి మనకు నేపాల్ అనేది, దాన్ని కూడా ఒక సెక్యులరిజం ముసుగులో దాన్ని కూడా ఒక కమ్యూనిజం వాళ్ళు సెక్యులరిజం చేసేసారు దాన్ని, ఆ దేశాన్ని. మనకి ఉన్న దేశం వల్ల ఏకైక దేశం ఏదైతే ఉందంటే అది మన భారతదేశం మాత్రమే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజానికి మొత్తానికి కూడా. అయితే మన దేశంలోనే మనకు రక్షణ లేకుండా అయిపోతుంది. అదేవిధంగా చూడండి ఒకసారి, నిన్న అయ్యప్ప స్వాములు 41 రోజుల భాగంగా రోజు ఏదో రోజు ఖచ్చితంగా ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది. దానిలో భాగంగా పూజ చేసుకుంటూ ఉన్నారన్నమాట. పూజలు చేసుకుంటూ ఉంటే భక్తులందరూ కలిసి అక్కడ పూజ చేసుకుంటూ ఉంటుంటే అక్కడికి వచ్చి మన వేరే మతస్థులు వచ్చి ఆపేయడం కాదు, ఇక్కడ వేరే మతస్థు వాళ్ళు కంప్లైంట్ చేసిరంట. పోలీసు వాళ్ళే, స్వయంగా పోలీసు వాళ్ళే, అధికారులే వచ్చేసి ఆ పూజను ఆపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చూడండి, మనం వెళ్ళి ఎక్కడైనా మత ప్రచారం చేస్తున్నామా, లేకపోతే మా మతంలోకి రండి, మా మతంలోకి రండి అనేసి ఏమైనా చెప్తున్నారా? కాదు కదా. మన గుళ్ళో మన అయ్యప్ప స్వామి గుళ్ళోనే మనం పూజ జరుపుకుంటూ ఉన్నాం. ఆ మైక్ సౌండ్ అంట వస్తుందంట, అది క్రిస్టియన్లకి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, మీరు ఆపండి, ఇది మత ఘర్షణకు దారితీస్తుంది అనేసి మన పూజల్ని ఆపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి హిందువులారా మనం అందరం వాళ్ళు ఓన్లీ స్వాములే చూసుకుంటారులే, మనకు ఎందుకు లేనుకుంటే మాత్రం ఇది చాలా పొరపాటు. రేపు నీకు జరిగినా కానీ వేరే వాడు కూడా అదే విధంగా అనుకునే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి హిందువులారా, సాటి హిందువుకి ఎక్కడ ఆపద జరిగినా కానీ ప్రశ్నించండి. ప్రశ్నించి మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది, మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించకపోవడం పెద్ద తప్పిది. కాబట్టి హిందువులారా, ఇది ఎక్కడో సాములనే కాదు ఇక్కడ జరిపింది. ఒక చిన్న పిల్లవాడు మాల ధరించిండు. చిన్న పిల్లవాడికి ఏం తెలుసు అంటే, అసలు నాకు తెలిసైతే అతను ఆ పిల్లవాడికి ఒక ఎల్కేజీ లేదా ఫస్ట్ క్లాస్ అంతే. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మన తెలంగాణలోనే ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఒకటి ఉంటుంది. ఆ పబ్లిక్ స్కూల్లోకి మాల ధరించిన ఒక కారణంతో ఆ చిన్న పిల్లవాడిని తీసుకుపోయేసి ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టారు సపరేట్గా. ఆ పిల్లవాడి మనసు బాధ ఎంత అసలు అతని మనసు ఎంత బాధాకరంగా ఉండాలి. కాబట్టి హిందువులారా, మనల్ని మన సాంప్రదాయాల్ని అవమానించే కుట్రలో భాగంగా చాలా శక్తులు అయితే దాన్ని ముందుగా తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి హిందువులందరం సంఘటితంగా ఉంటేనే ఇటువంటి దాని మీదుగా మనం వ్యతిరేకంగా పోరాడాలి. లేదు అంటే మనల్ని అనగదొక్క ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటారు. కాబట్టి హిందువులారా, మన నిన్న క్రిస్మస్ రోజు వాళ్ళని మన హిందువుల పిల్లలకి వాళ్ళ డ్రెస్సులు సంటా క్లాస్ అనో లేకపోతే ఇంకోటో డ్రెస్సులు వేసి మన పిల్లలకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సాంప్రదాయానికి మన వాళ్ళకి పూస్తున్నారు బలవంతంగా. దీని మీద ఏనాడనగా మీరు ప్రశ్నించిర్రా? ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్ళు ఏమంటే మతం మొదలనేసి ఒక ముద్ర వేస్తూ ఉంటారు. పైపెచ్చు మళ్ళీ వేరే వాళ్ళు కాదు, మన హిందూ సమాజం వేస్తుంది అనమాట. సెక్యులర్ భావజాలంతో సెక్యులర్ అనే ముసుగు దొరుకున్నటువంటి ఒక దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనల్ని ఒక మతం మొదలనే విషయం ఒక ముద్ర వేస్తారనమాట. మనకు అన్యాయం జరుగుతుంది ప్రశ్నిస్తే వీడు మతం మొదలవుతాడు అనమాట. కాబట్టి హిందువులారా, ఇకనైనా కానీ మీరు స్వాములు ఎవరైనా కానీ మాల ధరించినటువంటి స్వాములు మీరు ఇరుముడు సమర్పించే సమయంలో కేరళకి వెళ్తారు కదా, మీరు వెళ్ళేటప్పుడు శబరిమలకు ముందర ఒక దర్గా వస్తుంది. ఆ దర్గాని మీరు ఎందుకు దర్శించుకుంటారు? మీరు అసలుకి అదేందో తెలుసా? మీరు ఒక శవం, ఇక్కడ ఇంకోటి అనట్లేదు, మీరు ఒక బజార్లో నుంచి ఒక శవం వెళ్తుంటే మీరు దానికి ఎదురుగా వెళ్ళడానికి కూడా నిరాకరిస్తారన్నమాట. అంత పవిత్రంగా 41 రోజు పూజ జరుపుకొని మళ్ళీ మీరు ఒక దాంట్లోకి వెళ్ళేసి ఒక సమాధి దగ్గరికి వెళ్ళేసి మీరు ఎట్లా దర్శించుకుంటారు? మీరు ఒక్కసారి మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఇది. కాబట్టి హిందూ సమాజం ఎవరైనా కానీ ఈ విధంగా ఆలోచిస్తారనేసి నా చిన్న ప్రయత్నం. జై హింద్.